గ్రామంలో జీవా అనే ఓ వ్యాపారి ఉంటున్నాడు. ఒకరోజు ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలని అతను నిర్ణయించుకున్నాడు. వేరే గ్రామంలో వ్యాపారం చేయాలని ఆశపడ్డాడు. ఓ, ఎండ మండిపోతోంది. ఈ త్రాసును మోస్తూ నడవడం చాలా కష్టంగా ఉంది. పైగా ఇది చాలా బరువుగా ఉంది. కాసేపు ఇక్కడ కూర్చుంటాను, విశ్రాంతి తీసుకుని తర్వాత బయలుదేరతాను. ఆ త్రాచుని ఆయన చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. ఎందుకంటే అది తన తాతగారి యొక్క త్రాచు. ఆయన గుర్తుగా దాన్ని భద్రంగా దాచుకున్నాడు. ఓ పనిచేస్తే దీన్ని శక్తి ఇంట్లో ఉంచేసి బయలుదేరితే మంచిది. చూడు శక్తి, ఒక పని మీద నేను పక్కనే ఉన్న గ్రామానికి వెళుతున్నాను. ఈ త్రాసుని నాతో తీసుకువెళ్లలేకపోతున్నాను, ఎందుకంటే ఇది చాలా బరువుగా ఉంది. కొద్ది రోజుల పాటు దీన్ని నీ ఇంట్లో ఉంచుతాను. నేను తిరిగి వచ్చినప్పుడు దీన్ని తీసుకుంటాను. ఓ, మీరేమీ దిగులు పడకండి జీవా. ఎన్ని రోజులైనా సరే మీరు తిరిగొచ్చేంత వరకు ఇది నా దగ్గరే భద్రంగా ఉంటుంది. జీవా శక్తికి కృతజ్ఞత చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. ఈ త్రాచు ధర చాలా ఎక్కువ అనుకుంటాను. దీన్ని జీవాకి తిరిగివ్వకుండా నా దగ్గరే ఉంచేసుకుందామనుకుంటున్నాను. తన త్రాచుని తిరిగి తీసుకోవడం కోసం జీవా శక్తి ఇంటికొచ్చాడు. రాజీవా, వచ్చి లోపల కూర్చో. తినడానికేమైనా తెమ్మంటావా? వద్దు, అక్కర్లేదు. నేను బాగా అలసిపోయాను. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను. నేను నీకిచ్చిన త్రాసుని నాకివ్వు, దాన్ని తీసుకుని వెళ్ళిపోతాను. అదేంటంటే జీవా, నువ్వు నన్ను క్షమించాలి. నీ త్రాచుని ఎలుక కొరుక్కు తినేసింది. కనీసం దానికి బుద్ధి జ్ఞానం అనేది లేదు. అది విన్న జీవా చాలా బాధపడ్డాడు. వెంటనే ఆయనకు ఆలోచనొచ్చింది. అలాగే శక్తి, మీ అబ్బాయిని నాతో కాస్త పంపిస్తావా? మీ అందరికీ ఇవ్వడానికి బహుమతిగా కొన్ని వస్తువుల్ని తీసుకొచ్చాను. వాటిని తీసుకురావడానికి ఒక మనిషి సహాయం కావాలి. ఓ, దానిదేముంది? కాని ఎంతసేపైనా అతని కొడుకు రవి ఇంటికి తిరిగి రాలేదు. శక్తి చాలా కంగారుగా ఉన్నారు. ఈ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాడు? బహుమతి తీసుకుని రావడానికి తనకెందుకు ఇంత సమయం పట్టింది? తిన్నగా నేను జీవా ఇంటికి వెళ్లడమే మంచిది. జీవా, మా అబ్బాయి రవి ఎక్కడయ్యా? అది మరేమో ఒక గ్రద్దొచ్చి మీ అబ్బాయిని ఎత్తుకుపోయింది. ఏంటి? నువ్వేమంటున్నావు? రవి లాంటి అబ్బాయిని గద్ద ఎలా తీసుకువెళ్ళగలుగుతుంది? మా అబ్బాయిని ఏం చేశావో నిజం చెప్పు, లేకపోతే నిన్ను... ఇద్దరు ఒకరితో ఒకరు గొడవపడ్డం మొదలుపెట్టారు. చివరిగా గ్రామ పంచాయతీకి వెళ్లారు. చెప్పండి, మీ ఇద్దరి సమస్య ఏంటి? జీవా మా అబ్బాయిని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు, కానీ మా అబ్బాయిని ఒక గద్ద ఎత్తుకుపోయిందని చెప్తున్నాడు. 10 ఏళ్ల మా అబ్బాయిని ఒక గద్ద ఎలా తీసుకువెళ్ళగలుగుతుంది? ఎందుకు తీసుకువెళ్లలేదు? నా ఇనుప త్రాసునిస్తే ఒక ఎలుకొచ్చి తినేసిందని ఇతను చెప్పాడు. అలాగే ఇది కూడా జరిగి ఉండొచ్చు కదా. మీరిద్దరూ చిన్నపిల్లలా నడుచుకుంటున్నారు. అవును శక్తి, ఆ ఇనుప త్రాచు ఎక్కడుంది? అది నాకు సరిగ్గా తెలియదయ్యా. కావాలంటే నేను ఆ త్రాచుని మా ఇంట్లో వెతికి చూస్తానయ్యా. సరే, మీ ఇంట్లో దాన్ని బాగా వెతికి ఆయనకి తిరిగిచ్చేయి. అతని కొడుకు ఎక్కడున్నాడో ఇప్పటికైనా చెప్పండి జీవా. నా ఇనుప త్రాసుని నాకు అప్పగిస్తే ఇతని కొడుకుని ఇతనికి అప్పగిస్తాను. శక్తి జీవకి ఆ ఇనుప త్రాచు ఇచ్చేశాడు. జీవ కూడా రవిని అప్పగించాడు. జీవా కూడా ఎటువంటి సమస్య లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.